సమ్మర్ సమ్మర్ అనగానే మెయిన్గా గుర్తుకొచ్చేవి ఏంటి? అమ్మమ్మ గారి ఇల్లు, ఆవకాయ, మామిడికాయలు, మామిడి పళ్ళు, తాటి ముంజలు, మొర్రి పండ్లు అండ్ అట్ల పానకం. ఇదైతే మా సైడ్ ఫేవరెట్. ఇంకా మా బాబు పక్క నుండి హాలిడేస్ హాలిడేస్ అని అరుస్తున్నాడు. నిజంగా అదైతే నిజమే. హాలిడేస్ లేకపోతే ఇవన్నీ ఎంజాయ్ చేయలేం. సమ్మర్ అంటేనే ఒక ఎమోషన్ కదండి. అండ్ మా పిల్లలైతే సమ్మర్లో వచ్చే ప్రతి ఫ్రూట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఏవి కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా తింటారు. అండ్ కుకింగ్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఈ సమ్మర్లోనే అన్ని 1 ఇయర్కి సరిపడా అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ పెద్దవాళ్ళు కారం, చింతపండు, పసుపు, ఇంకా వడియాలు ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచుతారు 1 ఇయర్కి సరిపోయేలా. మా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్లే. అండ్ తాటి ముంజలు మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువే. అండ్ మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు చింతపండు కొడుతుంటే ఆ చింతగింజలు తీసుకొని మిడిల్లో పగలగొట్టుకొని వాటితో అష్టాచెమ్మ ఆడేవాళ్ళం. మీలో అలా ఎవరైనా ఆడుకున్నారా చింతగింజలతో అష్టాచెమ్మ? అండ్ ఇక్కడ మా అత్తమ్మ చింతపండు కొడుతుంటే నేను గింజలు నార తీసి పక్కనేసి సపరేట్ చేస్తున్నా అనమాట. అండ్ అలాగే సమ్మర్ హాలిడేస్లో ఎవ్రీ సండే పంచతంత్రం చూసేవాళ్ళం. అండ్ సాటర్డే సండే నైట్ అందరూ సిబ్లింగ్స్తో కలిసి అమృతం సీరియల్ చూసేవాళ్ళం. ఆ డేస్ చాలా బాగుండేవి. ప్రజెంట్ జనరేషన్లో అందరూ ఫోన్ 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 పట్టుకొనే కూర్చుంటున్నారు. అది డే నైట్ అని ఏం లేదు. అండ్ ఇది మా తోటలో మేము పండించిన పసుపు అన్నమాట. ఇది కూడా ఎండబెట్టి మిల్లుకు పట్టించాము. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా చిన్ని లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.